మీరెప్పుడు మార్చుకుంటున్నారు? కొత్త కొత్త వింతలు ఆ పాత ఆవిష్కరణలు ఎన్నింటినో అదృశ్యం చేస్తున్నాయి. టెలిగ్రామ్, ట్విట్టర్ వరకు, గ్రామ్ ఫోన్ నుంచి మొబైల్ MP3 వరకు నిన్న చూసింది నేడు కనిపించడం లేదు. కాలంతో పోటీ పడుతున్న జనం కూడా మార్పు సహజమని ఓ పెదవి విరుపు విరిచి ముందుకు సాగిపోతున్నారు. అయితే కొన్ని మాత్రం ఈ మాటకి విరుద్ధంగా వన్నె తగ్గకుండా జనంతో మమేకమవుతున్నాయి. అదృశ్యం అంచుల వరకు వెళ్లినా అంతకంటే రెట్టింపు ఆకర్షణతో ప్రత్యేకత చాటుకుంటున్నాయి. 2 చక్రాల బుల్లి సైకిళ్లది అదే తంతు. ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం అన్న అంశాలకి పర్యావరణ హితం అని కొత్త తోకను కూడా తగిలించుకున్న సైకిళ్లు ఇప్పుడు మంచి జోరుగా సాగిపోతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసుకుని మరీ హోయలొలకబోస్తున్నాయి. పునర్వైభవంలో బైసైక్లింగ్ జోరు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉరుకులు పరుగుల జీవితం, యాంత్రికంగా మారిన జీవనశైలి, పల్లె నుంచి పట్నాల వరకు ఇప్పుడు దాదాపు ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఫలితం కాలంతో పోటీపడి సర్వం మరచిపోతున్న సగటు నగర జీవులైతే నిత్యం సతమతమవుతూనే ఉంటారు. పని ఒత్తిడి, పరిసరాల ప్రభావం, చికాకులు వెరసి మానసిక ఒత్తిళ్లు, పలు రుగ్మతలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిజానికి నిపుణులు, వైద్యుల సూచనల మేరకైతే కొద్దిపాటి వ్యాయామంతోనే సగం ఒత్తిళ్లను నియంత్రణలో పెట్టవచ్చు. చిన్న చిన్న వ్యాయామాలు, యోగాసనాలతో ఉపశమనం పొందవచ్చు. వచ్చిన చిక్కల్లా ఒక్కటే, అలాంటివి మొదలు పెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం తరువాత కనిపించదు. వేళ కుదరకపోవడం, రకరకాల కారణాల సాకులతో వ్యాయామానికి విరామం ప్రకటించేస్తారు. ఇంకేముంటుంది, మళ్లీ యథావిధి స్థితికే చేరిపోతూ ఉంటారు. అధిక బరువు, ఆరోగ్య సమస్యలు, ప్రశాంతత లేమితో ఇబ్బందులు పడతారు. ఆ సమస్యలన్నింటి పరిష్కారంలో ఇప్పుడు నగర జీవుల్ని ఆకర్షిస్తున్న మార్గం సైక్లింగ్. సాధారణ వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా మారిన సైక్లింగ్ పై విపరీత ఆదరణ చూపిస్తున్నారు నేటి నగరవాసులు. దేహ దారుఢ్యం కోసం యువతరము సైక్లింగ్ పై మక్కువ చూపుతున్నారు. మహిళలు, పిల్లలు ఆనందం, ఆహ్లాదం, వ్యాయామం కోసం ఈ బాట పడుతున్నారు. భాగ్యనగరంలో ఇప్పుడిప్పుడే మళ్లీ ఆదరణ పొందుతున్న సైక్లింగ్ తీరే దానికి నిదర్శనం. ఎందుకంటే ఒకప్పుడు ఏ సైకిల్ అయితే ఇంటింటి నేస్తంగా అందరి బంధువు స్థాయి నుంచి అంతర్ధానం అంచుల వరకు వెళ్లిందో, ఇప్పుడు అదే సైకిల్ మళ్లీ పునర్వైభవంతో దూసుకుని పోతోంది. ప్రోత్సాహం కోసం హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ వంటి సంస్థల్ని ఏర్పాటు చేసుకుని రివ్వున సాగిపోతోంది. వ్యాయామం కరవవుతున్న నేటి నగర జీవనంలో ఆరోగ్య పరిరక్షణలో సైక్లింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందనేది ఇప్పుడు అంతా అంగీకరిస్తున్న సత్యం. అందుకే నడక, పరుగు, యోగా, ధ్యానం తదితరాలు ఎన్నో ఉన్నా సైక్లింగ్ పై దృష్టి సారిస్తున్న నగరవాసుల సంఖ్య పెరుగుతోంది. యాంత్రిక జీవనం నుంచి బయటపడేందుకు సైక్లింగ్ పై ఆధారపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. నిత్యం ఉదయం, సాయంత్రాల్లో సైక్లింగ్ తో ఆరోగ్యం, ఆనందాలతో పాటు మానసిక ప్రశాంతత పొందుతున్నారు. ఇంకేముంది, ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, కోల్కతా లాంటి ప్రధాన నగరాలకే పరిమితమైన సైక్లింగ్ క్లబ్ల సంస్కృతి ఇప్పుడు రాష్ట్ర రాజధానికి విస్తరించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, యువకులు సైక్లింగ్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. విద్యార్థులు, మహిళలు, పిల్లలు సైకిళ్లపై హుషారుగా దూసుకుపోతున్నారు. సైక్లింగ్ మీదనే కాదు, ఇప్పుడు డెఫినెట్లీ ఫిట్నెస్ పరంగా చాలా మందికి అవేర్నెస్ ఉంది. అంటే ఇప్పుడు అందరూ ఫిట్ ఉండాలి అని అనుకుంటున్నారు. సో సైక్లింగ్ ఇస్ ఒక మీన్స్ అది ఫిట్నెస్ కి, అండ్ వన్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆల్సో. ఓన్లీ జిమ్ లో చేయడం అనే కాకుండా ఫ్రెష్ ఎయిర్ లో చేస్తున్నాము.
అంటే మెయిన్ థింగ్ మాకు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వీ హార్డ్లీ గెట్ టైం ఉంటుంది. సో అట్లీస్ట్ వీకెండ్స్ అన్నా కొంచెం, ఎందుకంటే డే టైమ్స్ వీఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్, మన ఫ్యామిలీ అది ఇది అని ఉంటుంది. సో అట్లీస్ట్ మార్నింగ్ టైమ్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కమింగ్ ఫర్ ఫిట్నెస్ అనేది ఇది మా మెయిన్ ఇంటెన్షన్. సో దట్ ఈస్ ద రీజన్ వీకెండ్స్ మార్నింగ్ వస్తున్నాం ఇక్కడికి. సైక్లింగ్ కు జంట నగరాల ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పుష్కర కాలం కిందటే భాగ్యనగరంలో సైక్లింగ్ క్లబ్ ఏర్పాటైంది. 10 మందితో ప్రారంభమైన ఆ క్లబ్ లో ఇప్పుడు 3700 మంది సభ్యత్వం పొందారు. జీహెచ్ఎంసీతో పాటు వివిధ సంస్థల సహకారంతో నెక్లెస్ రోడ్ లో సైకిల్ స్టేషన్ ఏర్పాటైంది. నగరంలో నెక్లెస్ రోడ్డు ప్రధాన ట్రాక్ గా ఉపయోగపడుతుండగా సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో నూతన ట్రాక్ నిర్మితమవుతోంది. నగరంలో 25 కిలోమీటర్ల మేర ట్రాక్ అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ, ఏపీఐఐసీ, హెచ్బీసీ ప్రణాళిక రచిస్తున్నారు. జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లోనూ నిత్యం సైక్లింగ్ నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోనూ 2 ఏళ్ల క్రితం సైక్లింగ్ క్లబ్ ఏర్పాటైంది. నిత్యం వందలాది మంది ఉదయాన్నే సైకిళ్లపై సవారీ చేస్తూ ఉంటారు. వరంగల్, విజయవాడ, తిరుపతిల్లోనూ వీటి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాదు అంతర్జాతీయ స్థాయికి చేరిన వారి ఉత్సాహంతో హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ చైర్మన్ డివి మనోహర్ ఇటీవలే లండన్ నుంచి ప్యారిస్ వరకు 520 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేసి అరుదైన గుర్తింపు సాధించారు. నెక్లెస్ రోడ్ లో కింద సంవత్సరం మొట్టమొదటి బైక్ స్టేషన్ ని ప్రారంభించాం. అది చాలా పెద్ద హిట్ అయింది. అది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో సైక్లింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఈ స్ఫూర్తితోటి ఇంకా నగరంలో చాలా చోట్ల సైక్లింగ్ బైక్ స్టేషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. After my accident, I started walking for 1 kilometer and slowly నేను 8 kilometers, 10 kilometers దాకా నడిచాను. అదే కొంచెం హోర్డింగ్ చూసి కొంచెం ఇన్స్పైర్ అయినాను. ఆ మోటివేట్ చేసింది నాకు హోర్డింగ్. ఆ హోర్డింగ్ చూసినే నేను స్టార్ట్ చేసినాను సైక్లింగ్. కొంచెం టఫ్ ఉండే, పడిపోయినాను, మళ్ళీ లేచి మళ్ళీ చేసినాను రైడ్. ఎప్పుడు నేను పడిపోయినాను, ఎందుకు నేను ఆపేశారా అది ఆలోచించలే. ఇంకా స్ట్రాంగ్ అయిపోయినాను. ఎవ్రీ ఫాల్ మేడ్ మీ వెరీ స్ట్రాంగ్. ఆయన బృందంలో ఆదిత్య మెహతా అనే వికలాంగుడు సైతం పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. కృత్రిమ కాలితో 520 కిలోమీటర్లు ప్రయాణించి అబ్బురపరిచాడు. మరెన్నో రికార్డులు సైతం సాధించాడు. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ డెన్వర్ సైక్లింగ్ క్లబ్ యుఎస్ఏను అధిగమించి ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. దేశంలోని ఇతర మెట్రోల కంటే హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ మెరుగ్గా పనిచేస్తోందని హెచ్బీసీ ప్రతినిధులు అంటున్నారు. నెక్లెస్ రోడ్లోని బైసైక్లింగ్ క్లబ్ లో 150 సైకిళ్లు ఉన్నాయి. దీని ఏర్పాటుకు జీహెచ్ఎంసీ అధికారులు ఎంతగానో సహకారం అందించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరుల ప్రత్యేక చొరవతో ఇది ఏర్పాటైంది. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఇక్కడ సైకిళ్లను అద్దెకిస్తారు. నెలకు పిల్లలకు 400 రూపాయలు, పెద్దలకు 600 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఒక రోజుకైతే పిల్లలకు 20 రూపాయలు, పెద్దలకు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. సైకిళ్లలోనూ వివిధ రకాలవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. గేర్లు గలవి, గేర్లు లేనివి, బిఎస్ఏ, డబుల్ సైకిల్ తదితర రకాలు సేవలందిస్తున్నాయి. కొందరు ఔత్సాహికులు మడిచే సైకిళ్లను సొంతంగా తెచ్చుకుని వినియోగిస్తున్నారు. ఎన్నో సౌకర్యాలతో కూడిన గేర్ సైకిళ్లు 2 నుంచి 3 లక్షల రూపాయల విలువ చేసేవి కావడం విశేషం. మహిళలు, పిల్లలు కూడా వీటిని వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సభ్యులు బృందంగా ఏర్పడి వారాంతాల్లో దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. శ్రీశైలం, వరంగల్ లాంటి ప్రాంతాలను చూసి వస్తారు. స్పందన చూస్తున్నారు. సండే రోజు 40 అబోవ్ వస్తుంటారు పీపుల్స్. ఇంకా సైకిల్స్ సరిపోక మళ్ళీ సైకిల్ కోసం వెయిట్ చేసి సైకిల్స్ లాగా తీసుకుని మళ్ళీ వెళ్తుంటారు. 7:30, 8 వరకు వస్తుంటారు. ఇప్పుడు వస్తున్నారు కానీ టైం లేక నేను సైకిల్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మన పర్మిషన్, రోడ్డు పర్మిషన్ ఇక్కడ ఐమాక్స్ వరకు మనకి 7 వరకు పర్మిషన్ ఉంటుంది. 7 తర్వాత పర్మిషన్ ఉండదు మనకి. సో మనం 7కి క్లోజ్ చేస్తాం. 100 నుంచి 250 కిలోమీటర్ల దూరం సైకిళ్లపైనే ప్రయాణం సాగిస్తారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు నగరంలోనూ దగ్గర దూరాలకైతే సైకిల్ నే ఉపయోగించాలి అనేది బైసైక్లింగ్ క్లబ్ వారి విజ్ఞప్తి. దానిలో భాగంగా ఇప్పటికే కార్యాలయాలకు సైకిళ్లపైనే వెళుతున్న కొందరు ఐటీ ఉద్యోగులు మరింత మంది ఆ బాట పట్టాలని కోరుతున్నారు. జంట నగరాలను పచ్చగా, శోభాయమానంగా, మరింత పర్యావరణ హితంగా తయారు చేయాలంటే బైక్లు, కార్ల స్థానంలో ప్రతి అవసరానికి సైకిళ్లను వాడే పరిస్థితి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగర జీవనంలో ఎటు చూసినా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంతో, దుర్గంధంతో ప్రజలు సతమతమవుతున్నారు. సైకిళ్ల వాడకం వల్ల ఎటువంటి పొగ రాకపోవడమే గాక ఇంధనం వాడాల్సిన అవసరం ఉండదు.
పర్యావరణ పరిరక్షణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే నగరంలోని కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటికి ప్రత్యేక పార్కింగ్ సదుపాయంతో పాటు ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ దిశగా మరిన్ని సంస్థలు ముందుకొచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యాన్ని ఒకే చోట ఇచ్చే సైక్లింగ్ లో ఇతర లాభాలు ఎన్నో. ఒంట్లో అధిక క్యాలరీలను ఈ సైక్లింగ్ ద్వారా సులభంగా కరిగించుకోవచ్చు. దాని ద్వారా అనవసర కొవ్వు పెరిగే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇది చాలా చౌకగా లభ్యమయ్యే వ్యాయామం. దీన్ని నిరంతరం పాటిస్తే కాలి కండరాల్లో బలాన్ని పెంచుకోవచ్చు. ఊపిరితిత్తులు, మొత్తం శరీర సామర్థ్యం మెరుగవుతుంది. మోకాళ్లపై బరువు పడడానికి వీలులేని వారు ప్రత్యామ్నాయ వ్యాయామంగా సైక్లింగ్ ని ఎంచుకోవచ్చు. మనం ఎంత బరువుని తగ్గించుకోవచ్చు, ఎన్ని క్యాలరీలు మండించవచ్చనేది సైక్లింగ్ చేసే సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సైక్లింగ్ విరివిగా సాధన చేస్తే గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. మన ఓన్ ఫిజికల్ ఫిట్నెస్, క్యాలరీస్ బర్న్ చేయడం ఒక అడ్వాంటేజ్. అండ్ ఫ్యూయల్ సేవ్ చేస్తే గనక అందరికీ, ఎంటైర్ కంట్రీకి ఉపయోగం. అలాగే మనకి హెల్త్ ఇండికేటర్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా సర్కిల్స్ లో చూస్తే గనక మనం ఆల్రెడీ డేంజర్ లెవెల్స్ లోకి వచ్చేసాం. ఇప్పుడు మోస్ట్లీ ఇంకొక 6 నెలల్లో మనం విజువల్ డిస్ప్లే బోర్డ్స్ పెట్టబోతున్నాం అన్ని జంక్షన్స్ లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక సైక్లింగ్ అనేది మనకి ఆరోగ్యం, పక్క అందరికీ కూడా ఉపయోగం. ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాక శరీరం దృఢంగా తయారవుతుంది. కొవ్వు పొరలు కరిగి కండరాలు ఉత్తేజితం అవుతాయి. ఉదయాన్నే అలా సైకిల్ పై 4 రౌండ్లు కొడితే రోజంతా ఉల్లాసంగా సాగిపోతుంది కూడా. వీటన్నింటికంటే ప్రధానంగా జంట నగరాలను కాలుష్యం నుంచి కాపాడడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో మరింతగా పాలు పంచుకునేందుకు సైకిళ్ల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ప్రకటనలు.